అందరికీ ఓం నమ శివాయ. అందరికీ శనార్థి. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈరోజు ఏమిటంటే మనకు ఎవరైనా పరప్రయోగం చేసినట్టుగా మనకి ఏమైనా ఇబ్బంది అయ్యి మనకు అమాస రోజు కానీ పున్నం ముంగట కానీ కాలు చేయలు గుంజడము, మనం సుస్థి కావడం కానీ, ఏమన్నా మానసికంగా మనం ఇబ్బంది జరగడము, ఏదన్నా పిచ్చి పిచ్చి కలలు పడి మనసు అంతా జర ప్రశాంతంగా లేకపోవడము, బుగులు భయం అయ్యే వాళ్ళకు ఏమిటంటే మన ఇంటి లోపల చెడు చేతలం చేసినా కూడా మన ఇంటి లోపల ఉండొద్దు, మన మీద ఉండొద్దు అనుకుంటే ఈ చెట్టు పేరు వచ్చేసి, ఈ చెట్టు మంచిగా అవపడుతుందా, 5 పొన్నల చెట్టు అంటారు. ఇది 7 ఆకులుంటే 7 పొన్నల చెట్టు అంటారు, 9 ఆకులుంటే 9 పొన్నల చెట్టు అంటారు, 3 ఆకులుంటే 3 పొన్నల చెట్టు అంటారు. ఈ చెట్టు అదే, ఇది 5 పొన్నల చెట్టుగా పిలువబడే చెట్టు. దీనిని మన తెలంగాణలో మన పెద్దలు పిలిచే చెట్టు ఏమి పేరు అంటే పీతిరిమాను చెట్టు అంటారు. ఇది పీతిరిమాను చెట్టు అంటారు, 5 పొన్నల చెట్టు అంటారు. ఈ చెట్టు యొక్క వేర్లు కానీ 5 వేర్లు తీసుకోవాలి. చెట్టు యొక్క ఈ ఒకవేళ కట్టెలు అయితే 5 కట్టెలు తీసుకోవాలి, మూరెడు పొడుగు. అవి ఎప్పుడు సేకరించుకోవాలంటే ఆదివారం అమాస రోజు కానీ, మళ్ళీ మన బుధవారం రేవతి నక్షత్రం రోజు, గురువారం రేవతి నక్షత్రం ఉన్నప్పుడు, ఆదివారం కానీ రేవతి నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే. లేదు అనుకుంటే ఆదివారం అమాస రోజు, పౌర్ణమి రోజు, ఆ బలువు దినాలలోనే తీసుకోవాలి. అవి ఎట్లా తీసుకోవాలంటే 5 వేర్లు తీసుకొని, లేదు అంటే 5 కట్టెలుగా మూరెడు పొడుగు తీసుకొని, దానికి ఎర్రదారము ఫస్ట్ ఇట్లా చుట్టినప్పుడు 5 ముళ్ళు వేయాలి. మళ్ళీ 5 చుట్లు చుట్టి లాస్ట్కు ఇక్కడ 5 ముళ్ళు వేసేయాలి. దాని మీద తెల్లదారం తీసుకొని, తెల్లదారానికి పసుపు గంధము కుంకుమ రుద్ది 5 చుట్లు చుట్టి ఆ చుట్టు మీద మళ్ళీ 5 ముళ్ళు వేయాలి. ఆ విధంగా 5 చుట్లకు 5 ముళ్ళు వేసేయాలి. 5 పంచభూతాలు ఎంతనో ఇవంత పంచభూతాలని మనము ఆ పంచభూతాలను తలుసుకొని ఆ విధంగా 5 ముళ్ళు వేసి దీనికి ఒక మంత్రం జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం ఓం వాహ అని చదివి 5 సార్లు జపించి ఆ పంచభూతాలకు దండం పెట్టుకొని మన సింహద్వారం మీద పెట్టుకున్నట్టయితే ఎంతటి శత్రువు, ఎంతటి పాలివాని పగవాని కన్ను మన మీద దృష్టక్రియలు చేసినా కానీ మనకు తలగదు, మన గలమ్మ దాటి రావు, వెళ్ళిపోతాయి అంతే. ఇది పీతిరిమాను చెట్టు అంటారు దీన్ని. 5 మన చెప్పినా కదా, ఇది సంస్కృతంలో ఆ విధంగా విడవబడుతుంది. మన పెద్దలు మాత్రం పీతిరిమాను చెట్టు అంటారు. ఈ చెట్టు నెంబర్ 1 మన ఏమిటంటే దుష్టక్రియలకు మనకు తలగకుండా ఉండాలంటే అలాంటి నివారణ చేసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే మన ఒగ్గు నరేష్ కళ్యం అనే ఐడి మీద చాలామంది ఫేక్ అకౌంట్స్ పెడుతుర్రు. ఒగ్గు నరేష్ కళ్యం అనే ఐడి మీద ఫేక్ అకౌంట్స్ పెట్టి నేనే కళ్యం నరేష్ అని చెప్పి వాళ్ళ నెంబర్లు పెట్టుకుంటుర్రు. వాళ్ళ నెంబర్లు పెట్టుకొని గురుస్వామి లేడు, ఆయన వాయిస్ లాగా లేదుగా అంటే స్వామి లేడని చెప్పి నేనే మాట్లాడుతున్న స్వామి వాళ్ళ శిష్యుని అని చెప్పి డబ్బులు కొట్టించుకుంటారు. చాలా జాగ్రత్త ఉండండి. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మన నెంబర్ మాత్రం ఓన్లీ ఒగ్గు నరేష్ కళ్యం అనే మన ఐడి మీద మన నెంబరు, నా నెంబర్ వచ్చేసి 9849337990 అని ఉంటుంది. వేరే ఏ నెంబర్ మీకు ఫోన్ చేసి మోసపోకండి. ఇంకొకటి డబ్బులు కొట్టించుకొని ఆగం కాకండి. మనం ఏమైనా ఉంటే వీడియో కాల్ చేయండి, మాట్లాడండి. మనం సంప్రదించాలనుకుంటే మన నెంబర్కి కాల్ చేయొచ్చు. చాలా జాగ్రత్త ఉండండి. ఆధార్ కార్డులు కూడా మన మీద క్రియేట్ చేసి పెడుతురట. నేనే కళ్యాణ్ నరేష్ చూడని చెప్పి వాళ్ళకు పేర్లు కూడా సరిగ్గా పెట్టకుండా ఏదో ఆధార్ కార్డు చూడంగానే వాళ్ళు నేనే అని నమ్మేసి డబ్బులు కొట్టించుకుంటారు. జాగ్రత్త ఉండండి. కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. అందరికి శనార్థి ఉంటున్నా. నేను మీ కళ్యాణ్ నరేష్.